హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వైవిఎస్. ఈరోజు మరొక కొత్త లెసన్తో మీ ముందుకు వచ్చాను. అదేనండి Day-28. ఫస్ట్ ఒక లైన్ తీసుకుంటామండి, తర్వాత పైన ఒక గీత కింద ఒక గీత గీస్తామండి. చూస్తున్నారా? అయితే పైన ఒక 2 గీతలు గీసాం, కింద 2 గీతలు గీసామండి. అలా గీసుకున్న తర్వాత ఒక యూ షేప్ ఆకారాన్ని పైకి గీసానండి. చూస్తున్నారా? అలాగే సెకండ్ స్టెప్లో కూడా సేమ్ అదే విధంగా గీస్తామండి. చూస్తున్నారా? ఫస్ట్ స్ట్రైట్ లైన్ ఒకటి తీసుకున్నామండి, అలాగే పైన ఒక అడ్డగీతలు గీసాం. చూస్తున్నారా ఎలా గీస్తున్నాను? అది పైన యూ షేప్ ఆకారాన్ని చూపిస్తున్నానండి. ఆ యూ షేప్ ఆకారం మీద దీర్ఘవృత్తాన్ని గీస్తున్నానండి. చూస్తున్నారా? అలా కింద కూడా ఒక షేప్ ఆకారం అంటే యూ షేప్ ఆకారంలోనే చూపిస్తున్నానండి. చూస్తున్నారా? అయితే థర్డ్ స్టెప్లో కూడా సేమ్ అదే విధంగా చేస్తాను అనమాట. చూస్తున్నారా? స్ట్రైట్ లైన్ తీసుకుని యూ షేప్ ఆకారాన్ని తీస్తాం అన్నమాట. చూస్తున్నారా ఎలా చేస్తున్నాము అంటే ఫస్ట్ స్టెప్ ఎలా చేసామో, సెకండ్ స్టెప్ ఎలా చేసామో, థర్డ్ స్టెప్లో కూడా అదే విధంగా చేస్తున్నామండి. చూడండి, ఇది ఏంటి అని ఆలోచిస్తున్నారా? అంటే పార్టీల్లోనే ఎక్కువగా వాడుతూ ఉంటారు కదండి, సాఫ్ట్ డ్రింక్ లేకపోతే జ్యూస్ కానీ వాడేటప్పుడు మాక్టైల్ అనే ఒకటి వాడుతూ ఉంటారు అన్నమాట. ఆ మాక్టైల్ అనేది జ్యూస్లకు కానీ ఫారిన్ కంట్రీస్ కానీ ఎక్కువగా వాడుతుంటారు. అది ఎలా గీయాలనే విషయాన్ని ఈరోజు తెలియజేస్తున్నానండి. చూస్తున్నారండి, అది గాజు పలక టైప్లో కనిపిస్తుంటాయండి. రకరకాల మోడల్స్ ఉన్నాయండి. ఇందులో ఒక మోడల్ని మీకు ఈజీగా చూపిందామనే ఉద్దేశంతో చేస్తున్నానండి. చూస్తున్నారా? అది కూడా పక్కన ఒక నారింజ తొన్నతో ఉండేటువంటి ఒక మాక్టైల్ని మీకు పరిచయం చేస్తున్నాను. చూస్తున్నారు? ఫస్ట్ అడ్డంగా ఒక లైన్ తీసుకున్నాను అండి, అది నేల అనుకోండి. పైకి ఒక లైన్ తీసానండి. చూస్తున్నారు? ఒక యూ షేప్ ఆకారాన్ని గీస్తున్నానండి. చూస్తున్నారు? ఒక ఎలా యూ షేప్ని ఫ్రీ హ్యాండ్తో ఎలా గీస్తున్నారు, అర్ధవృత్తము అంటారండి. అయితే పైకి వచ్చేటప్పటికి ఒక దీర్ఘవృత్తాన్ని కూడా గీయొచ్చు. చూస్తున్నారు? దీర్ఘవృత్తం ఎలా ఫ్రీ హ్యాండ్తో గీస్తున్నాను, ఇలా దీర్ఘవృత్తాన్ని గీస్తామండి. ఇలా గీసిన తర్వాత కింద ఉన్నటువంటి లైనింగ్ని డబల్ చేసుకున్న తర్వాత కిందకి స్ట్రైట్ లైన్ అనేది ఇస్తున్నానండి. చూస్తాను ఎలా వస్తుందో, క్రాస్గా నీట్గా గీస్తుంటే ఎలా వస్తుందో చూడండి. ఇలా నీట్గా కనిపిస్తుంటే కనుక తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి నీట్గా అదే డిజైన్ మోడల్లో దీర్ఘవృత్తం అనేది చూపిస్తున్నానండి. అంటే పైన గాజు పాత్ర కింద నిలబడడానికి స్టాండ్ టైప్ అండి. ఈ స్టాండ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి కాబట్టి పైన ఉన్నది హ్యాండిల్ చేయడానికి మధ్య సన్నంగా ఉన్న దాంతో హ్యాండిల్ వేస్తుందండి. అయితే దీని మధ్యలో స్ట్రా వేస్తే అలా ఉంటుంది. అంటే చాలామంది స్టైల్ కానీ స్ట్రా వేసి తాగుతూ ఉంటారు కదండి, జ్యూస్లు కానీ కొన్ని రెస్టారెంట్స్లో లేకపోతే జ్యూస్ షాపులు ఇటువంటి ఇస్తూ ఉంటారండి. అటువంటి మాక్టైల్ వేసి కొంతమంది ఇస్తారు కాబట్టి స్టైలిష్గా అటువంటి జ్యూస్ షాప్లో కొన్ని ఫ్లేవర్స్తో కలిపి ఇస్తూ ఉంటారండి. అటువంటి అద్భుతమైనటువంటి జ్యూస్ని తాగేటువంటి మాక్టైల్ని ఎలా గీయొచ్చు, అది చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది అన్నమాట. అది ఇది కూడా సింపుల్ మెథడ్లో మీకు ఎలా అర్థమయ్యే రకంగా గీస్తే అర్థమవుతుందో ఆ రకంగా గీస్తాను అనమాట. చూస్తున్నారు ఫ్రెండ్స్? ఈ విధంగా మనం నీట్గా ప్రజెంటేషన్ చేసుకుంటూ చూసేటప్పటికి ఎవరైనా బంధువులు కానీ చుట్టాలు కానీ ఎవరైనా వచ్చేటప్పటికి అందమైన గ్లాసులో పెడుతూ ఉంటాం. అలాగే కొంతమంది ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చేటప్పటికి ఇటువంటి మాక్టైల్లో కానీ కొంతమంది జ్యూస్లు ఇస్తూ ఉంటారు అన్నమాట. అయితే ఈ చూస్తే కనుక ఎక్కువగా చాలామంది ఏమనుకుంటారంటే కనుక ఆల్కహాల్ వాడేటువంటి వాళ్ళే ఎక్కువ వాడుతూ ఉంటారు అనుకుంటారండి. కాదు, ఎక్కువగా సాఫ్ట్ డ్రింక్ వాడే వాళ్ళు కూడా వాడుతూ ఉంటారండి. సాఫ్ట్ డ్రింక్ కానీ లేకపోతే కొంతమంది ఆరెంజ్ కానీ లేకపోతే డ్రింక్స్ కానీ మాల్ డ్రింక్స్ కానీ ఇటువంటి వాడే వాళ్ళు కానీ జ్యూసులు కానీ ఇటువంటి వాటిల్లో వేసి ఇస్తుంటారండి. అయితే కొన్ని రెస్టారెంట్లో కానీ లేకపోతే క్లబ్లో కానీ ఇటువంటివి ఉంటాయి కదండి, కల్చర్ పార్టీల్లో కానీ ఇటువంటి వాటిల్లోని ఇటువంటి మాక్టైల్లో వేసి జ్యూస్లు వేసి పెడుతూ ఉంటారండి. అయితే ఈ జ్యూస్కి వేసిన తర్వాత దానికి ఫ్లేవర్ కోసం ప్రత్యేకమైనటువంటి నారింజ తొనలు కానీ ఆరెంజ్ సంబంధించిన ఫ్లేవర్తో ఉండేటువంటి కాస్ట్లీ అయినటువంటి వాడుతూ ఉంటారన్నమాట. అవి చూడండి, ఇక్కడ ఎంతో కొంత డ్రింక్ అంటే ఉన్నట్టుగా చూపిస్తుంది అనమాట, అంటే జ్యూస్. అది కూడా నేను చిన్న గ్లాస్ తీసుకున్నాను కాబట్టి అది అలా చేసిన తర్వాత దీన్ని షేడింగ్ చేస్తే ఎలా ఉంటుంది అంటే మాక్టైల్ అనేది దానికి షేడింగ్ చేస్తే ఎంత నీట్గా కనిపిస్తుంది అనేది లైనింగ్స్ రూపంలో చూపిస్తుంది అనమాట. అదే గాజు పాత్రలో ఉన్నటువంటి ఒక దీంట్లోనే ఐస్ క్రీమ్ కానీ చాలామంది ఫ్లేవర్స్ కొత్తగా మోడల్లో చేస్తున్నారన్నమాట ఈ మధ్యన.
యూట్యూబ్లో ఎక్కువ చూపిస్తున్నారు కదండి మనకి. అయితే దీన్ని ఎలా హైలైట్గా చేయాలి అనే ఉద్దేశంతో నేను ఏం చేస్తున్నానంటే దీన్ని హైలైట్ చేసుకుంటూ నీట్గా ఈ స్ట్రా ఉంటుంది కదండి, మన జ్యూస్ కానీ ఈ తాగుతూ ఉంటాం కదా, అటువంటి స్ట్రాని వేసి దాన్ని నీట్గా ప్రజెంట్ చేసి చూపిస్తున్నాను అనమాట. చూస్తున్నారా ఎంత నీట్గా కనిపిస్తుంది. అలాగే కింద కూడా మధ్యలో ఉండేటువంటి హ్యాండిల్ చేసి అంటే పట్టుకోవడానికి ఉంటుంది కదండి, కింద సపోర్టింగ్ ఉంది కదండి హ్యాండ్లింగ్, అది కూడా కొద్ది డార్క్నెస్ చేస్తున్నానండి షేడింగ్తో. ఎందుకు ఎలా చేస్తున్నామంటే కనుక దాని కరెక్ట్గా షేప్ అనేది రావాలి కాబట్టి, దాన్ని కూడా అద్భుతంగా ఉండాలి కాబట్టి నీట్గా ప్రజెంటేషన్ చేసుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. ఇలా చేస్తూ ఉండగా నెక్స్ట్ తర్వాత ఏంటంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి బేస్ లైన్ అంటే కింద కూడా ఉన్నటువంటి బేస్ లైన్ అన్నింటినీ చూసుకుంటూ పైన ఉన్నటువంటి దాన్ని సెట్ చేసుకుంటూ ఇంకా జ్యూస్ని కానీ ఇక్కడ ఉన్నటువంటి లైన్స్ కానీ అన్నిటినీ డార్క్ చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట. చూస్తున్నారా ఆ మధ్యలో ఉన్నటువంటి జ్యూస్ని కూడా నేను ఏం చేస్తున్నానంటే హైలైట్ చేస్తున్నాను అనమాట. దాన్ని కూడా అంటే ద్రాక్ష కానీ లేకపోతే మ్యాంగో కానీ ఇటువంటి ఫ్లేవర్స్తో ఉన్నటువంటి జ్యూస్ని తాగుతూ ఉంటారు అనమాట ఈ మాక్టైల్లో. అయితే ఇది చెప్పాలంటే తెలుగులో చెప్పాలంటే గాజు పాత్ర అని చెప్తారన్నమాట. అయితే దీని మధ్యలో వచ్చేటప్పటికి ఇలా చేసిన తర్వాత డార్క్ లైన్స్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత నీట్గా కనిపిస్తుంది కదండి. ఇవన్నీ చేసిన తర్వాత మనం ఇంకా హైలైట్ చేయాలి కాబట్టి అక్కడ ఉండే కింద లైన్ బేసిక్ లైన్ కూడా డార్క్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. ఇలా డార్క్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఇది హైలైట్ అవుతూ ఉంటుందన్నమాట. చూడండి కింద లైన్స్ కానీ కింద గ్రౌండ్ కానీ ఇవన్నిటిని అంటే ఫౌండేషన్ అనేది కూడా నీట్గా కనిపిస్తుంది అన్నమాట. చూడండి ఎంత హైలైట్గా కనిపిస్తుందో. ఇలా చేయడం వల్ల మన డయాగ్రామ్స్ అనేవి చాలా అద్భుతంగా కనిపిస్తాయి అన్నమాట. చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. అయితే పైన ఉన్నటువంటి పై పార్ట్లో కనిపిస్తున్నటువంటి దాన్ని కింద వాటిలో కనిపిస్తున్న వాటిని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. చూడండి కింద ఉన్నటువంటి ఫౌండేషన్కి పైన ఉన్న ఫౌండేషన్కి ఎలాగ తేడాలు ఉన్నాయో మొత్తం అంతా క్లారిటీగా చూపిస్తుంది అన్నమాట. ఇలా చూపించిన తర్వాత ఇంకా కొద్ది పైకి అక్కడ ఉండేటువంటి మోడల్స్ అన్నింటినీ సపోర్ట్ చేసిన తర్వాత అక్కడ ఒక నారింజ తొన టైప్లో చాలామంది ఫ్లేవర్స్ పెడుతుంటారు కదండి. అటువంటి కాస్ట్లీయెస్ట్ ఉన్నటువంటి నారింజ తొన కానీ నిమ్మతొన కానీ కొంతమంది స్పెషల్గా పెడుతుంటారు అన్నమాట. అది ఏంటా అని చాలామందిని అడిగితే కనుక ఏంటి ఒక నారింజ తొన కానీ ఇలా పెడుతున్నారు ఏంటి, చిన్న ముక్కను కట్ చేసి షేప్ ఆకారంలో కట్ చేసి పెడుతున్నారు ఏంటని ఆరా తీస్తే కనుక అది చాలా కాస్ట్లీయెస్ట్, అంటే దాని టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుందంట. అంటే ఎంత అంటే కనుక నారింజలోనే కొన్ని వందల మోడల్స్ ఉన్నాయంటండి. అంటే దాని యొక్క జాతులే ఒక 500 దాకా ఉన్నాయంటండి. అందులో ఒక మోడల్లో ఉన్నటువంటి ఇది ఈ ప్రత్యేకమైన నారింజ అంటండి. ఈ నారింజని కట్ చేసి ఇలా పెడతారంటండి. అయితే ఈ డ్రింక్కి సరైన కాంబినేషన్తో ఉంటుందంటండి. ఇలా ఉండడం వల్ల ఇక్కడ తాగేటువంటి జ్యూస్ కూడా అద్భుతంగా కనిపిస్తుందంట. అందువల్ల ఇక్కడ కూడా మనకి ఈ జ్యూస్ అద్భుతంగా కనిపించాలి కాబట్టి మీకు అందంగా కనిపించడం కోసం నీట్గా ప్రజెంట్ చేస్తున్నాను. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు చూస్తుంటే కనుక అబ్బా చాలా బాగుంది అనిపిస్తుంది. అయితే అలాగే కాదు, ఈ వీడియో చూసినప్పుడు మీరు కూడా గీస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ పోవాలండి. థ్యాంక్ యూ ఆల్.